జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండింగ్ హీరోగా కనిపిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అనంతపురంలో ఆడనివ్వను, వాటికి పర్మిషన్ లేదు అంటూ ఒక హెచ్చరిక ఒక వ్యక్తితో ఫోన్లో సంభాషిస్తే ఆ సంభాషణ సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ మాట్లాడే క్రమంలో ఆయన వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి కొన్ని బూతులు కూడా మాట్లాడారు. అవి అభ్యంతరకరం. బూతులు ఎవరు మాట్లాడినా కూడా అభ్యంతరకరమే, దాన్ని ఖండించాల్సిందే. అదొక అంశం. బూతులు, ఒక వ్యక్తిని బూతులు తిట్టడం అనేది ఒక అంశం. దాన్ని ఎవరు ప్రోత్సహించరు, ఎవరు అనుమతించరు కూడా. అది సంస్కారం కూడా కాదు. అయితే ఒక ఎమ్మెల్యే ఏ సినిమా ఆడాలి, తన నియోజకవర్గంలో ఏ సినిమా ఆడకూడదు అని నిర్ణయించే స్థాయికి వెళ్ళడం అంటే రాజకీయాలు ఎటుపోతున్నాయి. ఓ ఎమ్మెల్యే చేయాల్సిన పని ఏంటి? ప్రజా సమస్యలను చూసుకోవాలి. తనకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి? మంచినీటి సమస్య ఉందా? పారిశుద్ధ్య సమస్య ఉందా? రోడ్ల సమస్య ఉందా? విద్యుత్ సమస్య ఉందా? ఇట్లాంటివన్నీ చూసుకొని వాటిని అటెండ్ అవుతూ ప్రజలకు సేవ చేయాలి. ఒకవేళ సేవ చేయడం నా వల్ల కాదు అంటే ఇంట్లో కూర్చోవాలి, లేదా హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్ళి ఎంజాయ్ చేసుకోవాలి. అంతేగాని ఏ హీరో సినిమా ఆడాలి నా నియోజకవర్గంలో, ఏ హీరో సినిమా ఆడకూడదు అని నిర్దేశించే పరిస్థితికి వెళ్ళడం అయితే దురదృష్టకరం. సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం, ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అంశం అది, వినోదం. రోజంతా కష్టపడిన వాళ్ళు కానీ, వారం అంతా కష్టపడిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఒకరు సినిమా థియేటర్కి వెళ్ళి ఓ సినిమా చూసి రిలాక్స్ అయ్యి వస్తారు. అదే అభిమాన హీరో సినిమా అయితే ఇంకోసారి చూస్తారు. యువత అయితే కాస్త బ్యానర్లు కట్టి దండలు వేసి హడావుడి చేస్తారు. ఇది మన అందరికీ తెలిసిన అంశమే. దానిలో ఎమ్మెల్యే దూరడం ఏంటి? దానికి అసలు ఒక మనిషి వినోదానికిను ఎమ్మెల్యే చేయాల్సిన పనికి ఏం సంబంధం? ఇది చాలా దురదృష్టకరం. అట్లాంటి పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరం. ఎమ్మెల్యేలు ఎలాగో మద్యంలో వాటాలు తీసుకుంటున్నారు, ఇసుక తోలకాల్లో వాటాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రజలకి తెలుసు అవన్నీ. కానీ ఇప్పుడు ఈ సినిమాలకు ఎందుకు వస్తున్నారు? సహజంగా మొదటి నుంచి తెలుగుదేశంలో నారా కుటుంబానికి లాయల్గా ఉండే నాయకులకి జూనియర్ ఎన్టీఆర్ అన్న, నందమూరి కుటుంబం అన్న కొంత భయం ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్టింది నందమూరి కుటుంబం, నందమూరి తారక రామారావు, పెద్ద ఎన్టీఆర్. ఆయన దగ్గర నుంచి 1995లో చంద్రబాబు నాయుడు పార్టీని లాక్కున్నాడు. లాక్కున్న తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టుకొని సింహం గుర్తుతోటి ఎన్నికల్లోకి దిగాలనుకున్నారు. కానీ ఎన్నికలు రాకముందే ఆయన అకాల మరణం చెందారు. వృద్ధాప్యంలే. అప్పటి నుంచి కూడా నందమూరి కుటుంబం అంటే నారా కుటుంబ అభిమానులకు కొంత భయం ఉంది. ఎప్పటికైనా ఈ నందమూరి కుటుంబం వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని లాగేసుకుంటారు, లోకేష్ దాన్ని నిలుపుకోలేడు అనే ఒక భయం ఉంది. ఆ భయంతోనే ఆ కోణంలోనే
దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కామెంట్లు చూడాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత హరికృష్ణ, బాలకృష్ణల మీద కొంత దృష్టి ఉండేది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాదే అంటారేమో అని. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అంటే భయం. జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదొక్కటే కాదు, జూనియర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసినప్పుడు వచ్చిన జనం సాక్షాత్తు పెద్ద ఎన్టీఆర్ని చూసినట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ని కూడా చూశారు. పోలికలు కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉంటాయి. అందువల్ల జనాల్లోకి బాగా వెళ్ళాడు. 2009లో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు పర్యటించినప్పుడు అశేష ప్రజానీకం వచ్చారు ఆయన సభలకు. అంటే చెప్పాలంటే చంద్రబాబు నాయుడు సభలకు కూడా ఆ స్థాయిలో రాలేదు. వైఎస్ అప్పటికే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి పదవికి పోటీ జరుగుతోంది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగారు. అంతా వేడిగా వాడిగా ఉంది ఆ ఎన్నిక 2009. ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే వచ్చిన జనం అద్భుతమైన పెద్ద సంఖ్యలో ఎక్కడ చూసిన రోడ్లన్నీ నిండిపోయాయి. ఆ భయం నారా కుటుంబ అభిమానులను వెంటాడుతోంది. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడేమో, వచ్చి తెలుగుదేశం మాదే అంటాడేమో అనే భయం ఉంది. ఆ భయమే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ లాంటి చాలామందిని వెంటాడుతోంది. వాళ్ళతో అలా మాట్లాడిస్తుంది. సరే, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆ వ్యాఖ్యలు, ఆ వీడియో నాది కాదు, నా ప్రత్యర్థులు ఎవరో చేశారు, ఎవరు చేసినా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పుకున్నారు. కానీ ప్రజలు ఎవరు దాన్ని నమ్మేలా లేరు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. సోషల్ మీడియా వేదికగా యుద్ధమే జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక వీడియో చేస్తూ వ్యక్తుల్ని వ్యక్తిగత దూషణలకు వెళ్ళొద్దు, వ్యక్తిగత దూషణలు చేయొద్దు, అది సంస్కృతి కాదు అని చెప్పి అంతవరకే చెప్పి కూర్చున్నాడు. ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలని ప్రస్తావించలేదు, ఆయన పేరు కూడా ప్రస్తావించలేదు. కానీ వ్యక్తిగత దూషణలు వద్దు అని మాత్రమే చెప్పేసి వీడియో ముగించారు. అయితే తెలుగుదేశం వాళ్ళకి, ముఖ్యంగా నారా కుటుంబ అభిమానులకి ఆ భయం ఉండడం సహజమే. జూనియర్ ఎన్టీఆర్ కానీ రాజకీయాల్లోకి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం నడిస్తే ఖచ్చితంగా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ముందు తేలిపోతాడు, నిలవలేడు. సో ఆ భయంతో వాళ్ళు అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ సినిమా పరంగా సినిమాలని అక్కడ ఆడనివ్వకుండా చేసి అలా ఏదో నష్టం చేయాలని చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు ఎప్పుడో చెప్పాడు, సినిమాల్లో నటించినంతకాలం నటిస్తా, రాజకీయాల్లోకి రావాలనిపిస్తే వస్తా అని. ఇప్పుడు ఆయన కుర్రాడు కాబట్టి ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎట్లా అయినా సరే ఏదో సినిమాలు తీసుకుంటూ గడిపేస్తారు. 60 ఏళ్ళు 63 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా హీరోలుగా సినిమాలు చేస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ఇంకో 20 ఏళ్ళు సినిమాలు చేసుకోవడం, అలా డబ్బులు సంపాదించుకోవాలనుకోవడంలో తప్పులేదు, చేసుకుంటాడు. కాకపోతే ఏంటంటే ఈలోపే వచ్చేస్తాడేమో రాజకీయాల్లోకి, తెలుగుదేశాన్ని తన్నుకుపోతాడేమో అనే భయం వచ్చే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అట్లాంటి భయస్థులకి ఇంకో 20 ఏళ్ళ వరకు జూనియర్ ఎన్టీఆర్ కనీసంగా 15, ఇంకో 3 ఎలక్షన్లు
ఈ 3 ఎలక్షన్ల వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాడు. ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయనకు మంచి సినిమాలు ఉన్నాయి, సినిమాలో మంచి ఫ్యూచర్ ఉంది, నడిపిస్తారు. కాబట్టి మీకేమీ ఈ భయాలు అక్కర్లేదు. ఇలాంటి భయాలు పెట్టుకొని ఈ అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళడం మంచిది కాదు.